ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఎట్టకేలకు బోని కొట్టింది. 2 వరుస పరాజయాల తర్వాత విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్పై ఒక్క పరుగుతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాటర్ల తీరుతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శుభ్మన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులతో అలరించాడు. ఇక భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిసంక అదిరే ఆరంభాన్ని అందించారు. ఆరంభంలో రాహుల్ ఆచితూచి ఆడగా నిసంక మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. వీళ్ళిద్దరూ జోరు చూపించడంతో పవర్ ప్లే ముగిసేసరికి 63 పరుగులతో సత్తా చాటింది. వీళ్ళిద్దరూ తొలి వికెట్కు 76 పరుగులు జోడించడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ నిసంకను అవుట్ చేశాడు. కొద్దిసేపటికే అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ అవుట్ కావడం, రాహుల్ కూడా పెవిలియన్కు చేరడంతో ఉత్కంఠ నెలకొంది. ఆ దశలో మిల్లర్ జట్టుని గెలిపించేందుకు విఫల యత్నం చేశాడు. ఆఖరి బంతి వరకు పోరాడినా కూడా ఢిల్లీకి ఓటమి తప్పలేదు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా డాట్ బాల్స్ వేసిన ప్రసిద్ధ్ జట్టును గెలిపించాడు. Taste the Daily.